ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ 5 స్థానాల్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 4 ఎలాగూ గెలుచుకుంటుంది కాబట్టి 5వ స్థానాన్ని కూడా సొంతం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు గులాబీ వ్యూహం ఎలా ఉండబోతుందన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏకగ్రీవంగా అవుతాయనుకున్న ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ వ్యూహంతో రసవత్తరంగా మారాయి. ఒకసారి బరిలో టీఆర్ఎస్ 5 అభ్యర్థుల్ని దింపింది. ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం 4 సీట్లు ఈజీగానే గెలుస్తుంది. కానీ 5వ సీటుకు మరికొందరు ఎమ్మెల్యేల బలం అవసరం. ఇందుకోసం ఇప్పటికే కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేల వైపు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించింది. ఇప్పటికే కూకట్పల్లి టీడీపీ ఎమ్మెల్యే గులాబీ గుట్టుకు చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ నుంచి కూడా వలసలు ఉంటాయన్న ఆశలో ఉంది అధికార పార్టీ. ఒక ఎన్నిక జరిగేటప్పుడు డెఫినెట్ గా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మాకు బాధ్యతలు అప్పచెప్పారు. డెఫినెట్ గా ఆ బాధ్యతలు నెరవేరుస్తాం. 100% మీరు చూస్తారు ఎల్లుండి. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి 5 ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకునే సత్తా ఉంది కాబట్టి మేము నిలబడ్డాం. అయితే 4 సీట్లు గెలుచుకోగా ఇంకా మిగిలే పాయింట్లతో పాటు టీఆర్ఎస్ కు ఉన్న 72 మంది ఎమ్మెల్యేల రెండో ప్రాధాన్యత ఓటు కూడా 5వ అభ్యర్థికే వెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ లెక్కను చూసినా టీడీపీ కంటే టీఆర్ఎస్ కే 1.9 పాయింట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో 5వ సీటు కూడా ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెక్కలు బాగానే ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువగా చెల్లుబాటు కాని ఓట్లే కొంప ముంచుతాయి. పక్క పార్టీల సభ్యుల ఓట్ల సంగతి ఎలా ఉన్నా సొంత ఓట్లు గల్లంతవ్వకుండా జాగ్రత్త పడుతోంది అధికార పార్టీ. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎల్పీని సమావేశపరిచి ఎవరెవరు ఏ అభ్యర్థికి ఓటు వేయాలి, రెండో ప్రాధాన్యత ఓటును ఎవరికి వేయాలనే అంశాలపై క్లాస్ తీసుకుంటుంది టీఆర్ఎస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును టీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో కేసీఆర్ చేసిన హెచ్చరికల్ని బట్టే తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేసిన ఆయన తేడా వస్తే అసెంబ్లీనే రద్దు చేస్తానని వరకు వెళ్లారు. మొత్తం మీద 5 అభ్యర్థుల్ని గెలిపించడమే లక్ష్యంగా సాగుతున్న టీఆర్ఎస్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.